ఆ! శ్రీకాంత్ గారు, మీకు అట్లానే ప్యానెల్‌లో ఉన్నటువంటి గాంధీ గారికి, రామ్మోహన్ గారికి, అట్లాగే ఐ న్యూస్ ప్రేక్షకులందరికీ గుడ్ ఈవెనింగ్. వెరీ గుడ్ ఈవినింగ్. గాంధీ గారు చాలా చక్కగా చెప్పారు. నిజానికి ఇంకా ఆయన ఒక అధికారిగా రిటైర్ అయ్యారు కాబట్టి కొన్ని విషయాలు ఇంకా చెప్పలేకపోయారు. ఇదంతా ఒక మాఫియాగా మారిపోయిందండి. ఇప్పుడు నిజానికి ఇదొక రాజకీయపరమైనటువంటి మాఫియాగా మారిపోయి ప్రజల ప్రాణాలతోటి చెలగాటమాడుతున్నటువంటి దుస్థితిని మనం చూస్తున్నాం. మనం గతంలో 2013లో చూసాం, 2018లో, 19లో అవును. వరుసగా ప్రతి 3 ఏళ్లకు, 4 ఏళ్లకు, 2 ఏళ్లకు ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూనే రీసెంట్ గా ఉన్నాయి. మన రాజస్థాన్ లో మరీ కూడా జరిగింది ముఖ్యంగా ఇట్లాంటి ఘటనే. జరిగింది. అయితే చట్టంలో ఉండేటువంటి లొసుగుల్ని ఉపయోగించుకోవడం, అలాగే మనం చూసాం గతంలో ఒకే బస్సుకు 3, 2 ఒకే నంబర్‌కు 2, 3 పర్మిషన్లు లేకున్నా తగిలించుకొని తిరగడం, కొన్ని పట్టుబడడం ఇవన్నీ రెగ్యులర్ గానే జరుగుతాయి. ఇవన్నీ మామూలుగానే జరుగుతాయి. ఇవేమి కొత్త విషయాలేం కాదు అన్నట్టుగా ఓనర్‌లు మాట్లాడడం. అప్పట్లో మనకు జేసీ ట్రావెల్‌కి సంబంధించి జేసీ దివాకర్ రెడ్డి గారు మాట్లాడడం గూడా మనకిప్పటికీ గుర్తుంటది. ఇంతకుముందు రామ్మోహన్ గారు గూడా ప్రస్తావించారు. అదేంటంటే ఆయన మా బండ్లకి ఇన్సూరెన్స్‌లుంటాయి, ప్రాణాలు పోతాయండి, ఇన్సూరెన్స్‌లు కట్టేస్తాం. ఇన్సూరెన్స్ కంపెనీలు చెల్లిస్తాయి. ఇదంతా మామూలుగా జరిగేటువంటి విషయాలు. వీటిని పెద్దగా పట్టించుకోవాల్సింది ఏముంది అన్నట్టుగా ప్రజల ప్రాణాల్ని చాలా తేలికగా తీసి పడేశారు. అయితే ఇందులో సేఫ్టీ ప్రమాణాలు, నిబంధనలు ఉన్నాయి. ఇవన్నీ గాలికి వదిలేస్తున్నారు. అంటే సార్ మీరు అన్నట్టు పర్యవేక్షణ ఆయన లోపం. మాటలను పరిగణలో తీసుకున్న ఒకవైపు ఆయన వర్షంలో యాక్సిడెంట్ పరంగా చూసుకుంటే యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి సాధారణంగా. అంటే యాక్సిడెంట్స్ వేరు, కానీ ఇవి ప్రమాదాలు. ఇవి ఇంటర్నల్ గా జరుగుతున్నటువంటి ప్రమాదాలు, వందల కొద్దీ ప్రజల ప్రాణాలు కోల్పోతున్నటువంటి ప్రమాదాలు. నిన్నటి విషయంలో కూడా ఒకవేళ 2 వీలర్ గనక బస్సు ఢీ కొట్టుంటే అది యాక్సిడెంట్ అక్కడి వరకే, కానీ ఇది లోపల వాళ్ళు మొత్తం కూడా చనిపోయారు. ఇది 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 వ్యవస్థీకృత తప్పిదం ఇది. అంటే ఇవి మామూలుగా అనుకోకుండా ఎప్పుడైనా ఎక్కడైనా ప్రమాదాలు జరిగితే వాటి గురించి మరీ లోతుగా పెద్దగా మనం మాట్లాడాల్సిన పని లేదు. కానీ మీరు అంటున్నట్టుగా ఇది ప్రమాదంగా లేకపోతే అనుకోకుండా జరిగినటువంటి ఘటన కాదు. ఇది ఒక లాభాపేక్షతోని పెద్ద ఎత్తున అంటే లోపాలను తీసుకొని మరీ వెళ్తున్నటువంటి పరిస్థితి, పర్యవేక్షణ లోపంతో జరుగుతున్నటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు మనం గతంలో అనంతపూర్ దగ్గర మనం డివైడర్ కు ఢీకున్న సంఘటన చూసాం. 12 మంది బస్సుల అవతల తుఫాన్ లో ఉన్న వాళ్ళు, ఒకటే కుటుంబానికి చెందిన వాళ్ళు, మ్యారేజ్ ఎంగేజ్మెంట్ అలంపూర్ ఏరియా రామాపురం గ్రామానికి చెందిన దళిత కుటుంబంలో చెందినటువంటి వాళ్ళు 12 మంది, ఆ 12 మందికి 12 మంది మొత్తం చనిపోయినటువంటి ఘటన. అంటే ఎందుకు అదుపు తప్పుతున్నాయి, ఎందుకు ఈ ప్రమాదాలు ఎదురవుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి అన్నటువంటి అంశాన్ని లోతుల్లో మనం చూస్తే దీనికి స్పీడ్ లాక్ అనేది లేదు, స్పీడ్ లిమిట్, స్వీయ నియంత్రణ కూడా ఏం లేదు. ఒక్కసారి బస్సు గనక కట్టుకొట్టినా, అదుపు తప్పినా, ఏదైనా వీళ్ళ దారికి వీళ్ళు వెళ్తారండి. వీళ్ళకి ఏదైనా అడ్డొస్తే మాత్రం ఇంకా బస్సు అదుపు తప్పి ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అంటే ఓవర్ స్పీడ్ లో ఉన్నటువంటి బస్సులు, అంటే ఓవర్ స్పీడ్ లో ఉందని ఎట్లా చెప్తారంటే వీళ్ళ చాలన్లు మనం పరిశీలిస్తే కనుక డేంజరస్ స్పీడ్ అనేటువంటి చాలన్లు వీళ్ళకి చాలా కనపడుతున్నాయి. అంటే హైవేలో ఎంత స్పీడ్ వెళ్ళాలి, వాళ్ళ ప్రజల ప్రాణాలను డ్రైవర్ అరచేతిలో ఉంటాయి, డ్రైవర్ చేతిలో వాళ్ళ ప్రాణాలు ఉన్నాయి. అంటే ఒక రకంగా ఆయన ఎక్కడికి సేఫ్ గా గమ్యంగా తీసుకెళ్తే ఇంటికి వెళ్తారు, లేకపోతే వాళ్ళ బతుకులు తెల్లారే బస్సులోనే తెల్లారేటువంటి ప్రమాదం ఉంది. పదుల సంఖ్యల్లో ఇంతమంది ప్రైవేటు బస్సుల్లో చనిపోతా ఉంటే, లేకపోతే ఏదైనా శ్రీకాంత్ ఒక ఘటన జరిగినప్పుడు అధికారులు లేకపోతే సంబంధిత మంత్రులు వీళ్ళు హడావుడి చేస్తున్నారే తప్ప ఇది ఒక నిరంతర ప్రక్రియగా, లేకపోతే ఒక ఆపరేషన్ గా దీన్ని ఏరిపారేయడం, లేకపోతే దీన్ని ప్రక్షాళన చేయడం, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి ఆలోచించడం అనేటివి ఏవి జరగట్లేదు. ఏదైనా జస్ట్ ఘటన జరిగినప్పుడు కాస్త హడావుడి చేయడం, మీడియాకు షో చేయడం, ఇవి లోపాలు ఉంటాయి, ఇవి ఇలా చేయాలి, అవి ఎలా చేయాలి అన్నట్టు ప్రక్షాళన. ఇందాక గాంధీ గారు కూడా ఒక పాయింట్ అన్నారు, వీళ్ళు అసలైనటువంటి సంస్థల దగ్గర, రెప్యూటేటెడ్ సంస్థల దగ్గర ఈ డిజైన్లు జరగట్లేదు, ఎక్కడో ప్రైవేట్ గా వెళ్ళి చేయించుకుంటున్నారు.
సో ప్రైవేట్ దగ్గరికి వెళ్ళి కార్ డెకర్స్ రోడ్ల పైన ఉంటాయి కదా, కార్ డెకర్స్ లోకి వెళ్ళి కార్ డెకర్ చేసుకున్నట్టు బస్సులు కూడా సేమ్ అదే పద్ధతి అదే సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నాయి, అట్రాక్ట్ చేసేటువంటి మూడ్లోకి వెళ్తున్నారు తప్ప ఇందులో సేఫ్టీ మెజర్మెంట్స్ కానీ ఫైర్ సేఫ్టీ మెజర్మెంట్స్ కానీ ఏమీ ఫాలో కావట్లేదు. వాళ్ళకి నచ్చినట్టు కర్టెన్స్ పెడుతున్నారు, వాళ్ళకి నచ్చినట్టు ఫోమ్ పెడుతున్నారు, వాళ్ళకి నచ్చినట్టు ఊడేస్తున్నారు, వాళ్ళకి నచ్చినట్టు స్టెయిన్లెస్ స్టీల్ పెడుతున్నారు. రకరకాల మెటీరియల్స్ అన్నిటిని కూడా ఫైర్ అట్రాక్టింగ్ మోడ్, జనాలు అట్రాక్టింగ్ సెకండరీ థింగ్, ఫైర్ అట్రాక్టింగ్ మోడ్ పెడుతున్నారు. సో ఆ ప్రక్షాళన అక్కడి నుంచి కూడా జరగాలి. ఈ ప్రైవేట్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళపైన కూడా వెంటనే చర్యలు తీసుకోవాలి ఒకవేళ వ్యవస్థ పనిచేయాలి. శ్రీకాంత్ అట్లా కాదు, కానీ నిజానికి దీనికి సంబంధించినటువంటి శాఖ ఉంది, అధికారులు ఉన్నారు. అధికారులు ఈ బస్సుల్ని తరచుగా తనిఖీ చేస్తే, తరచుగా వాటిని తనిఖీ చేసినప్పుడు నిబంధనలకు విరుద్ధంగా ఉన్న బస్సుల్ని వీళ్ళు సీజ్ చేస్తారు, అనుమతించారు అనేటువంటి భయం ట్రాన్స్పోర్టర్లకు యజమానులకు ఉంటే కనుక ఇష్టం వచ్చిన చోట ఎట్లా చేయిస్తారు, వాళ్ళు చేయించరు. కాబట్టి ఈ అధికారుల నిర్లక్ష్యము, అధికారుల పర్యవేక్షణ లోపము, అధికారులు తరచుగా తనిఖీ చేయకపోవడము, అలాంటి బస్సుల్ని సీజ్ చేసి వాటి పర్మిట్లను క్యాన్సిల్ చేయకపోవడము, అంటే వాళ్ళకి అంటే ఇదంతా ఒక మిలాఖతై నడుస్తున్నటువంటి వ్యవహారంగా మనం చూడాల్సి ఉంటుంది శ్రీకాంత్. ఇందులో అధికారులు పర్యవేక్షణ కుమ్మక్కైందిగానే మనం భావించాలా. ఏదో ప్రమాదం జరిగినప్పుడు ఇన్ని లోపాలు ఉన్నాయి, ఈ వీళ్ళు అంటే ఫైర్ సేఫ్టీ లేదు, ఇందులో నిబంధనలకు విరుద్ధంగా బయట చేయించారు, అసలు అంటే ఇది ఫైర్ ప్రూఫ్ కాదు, లేకపోతే ఇలా ఉండాలి అలా ఉండాలి అని మనం ఇప్పుడు మాట్లాడడం కాదు కదా. ప్రతిరోజు దాన్ని తనిఖీ చేసి పర్యవేక్షణ చేసి నిబంధనల ప్రకారం బస్సులు నడుస్తున్నాయా లేదా అన్నటువంటి అంశాన్ని పర్యవేక్షించాల్సిన అధికారులు సరిగా పర్యవేక్షి ఉంటే, వాళ్ళ పర్యవేక్షణ జరిగి ఉంటే ఈ ప్రమాదాలు ఎందుకు జరుగుతాయి? వాళ్ళ లోపాలు కూడా ఉన్నాయి కదా. వాళ్ళతో కుమ్మక్కయ్యారు అనడానికి ఈ ప్రమాదాలన్నీ ఉదాహరణలు కదా. అంటే ఇప్పుడు ఆర్టీసీలో ఎన్ని జరిగినాయంటే చాలా తక్కువ. ఒక్కసారి మనం బీస్పల్లి దగ్గర బస్సు 20-30 ఏళ్ల క్రితం పడితే అది ఇప్పటికీ చెప్పుకుంటాం. అదెవరో తుపాకీతో టైర్ ని ఫైర్ చేస్తే తర్వాత బస్సు పడింది అనేటువంటి ఘటన తేలింది. కానీ తర్వాత ఆర్టీసీ ఎంత అప్రమత్తంగా ఉంది, ఆర్టీసీ వాళ్ళు ఎంత డ్రైవర్లను పరీక్షలు చేశారు, బ్రీత్ అనలైజర్ లాంటి పరీక్షలు తరచుగా చేశారు వాళ్ళు. అంటే ఇప్పుడు ఈ డ్రైవర్లందరికీ శిక్షణ ఉంటుందా లేదా, సరైన శిక్షణ? అట్లానే శిక్షణే కాకుండా శిక్షణ లేదు సార్, శిక్షణ లేదు. ఎందుకంటే ఆ బస్సుల్లో ఉన్నటువంటి డ్రైవర్లను నిన్న మేము ప్రశ్నిస్తే వాళ్ళకు స్టీరింగ్ తిప్పడం, యాక్సిలరేటర్ గేర్ వేయడం తప్ప ఇమ్మీడియట్ ఏం యాక్షన్ తీసుకోవాలన్నది వాళ్ళకి తెలియదు. ఎందుకంటే ఆ ఫైర్ సిలిండర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎట్లా ఆపరేట్ చేయాలో కూడా రావట్లేదు, వాటి లాక్ ఓపెన్ చేయడం కూడా రావట్లేదు. నిన్న లైవ్ లో ఇవన్నీ చూపించాం. దట్ డజంట్ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ ద టెక్నికల్ సిస్టమ్. ఇట్లా మొత్తానికి ఇంత నిర్లక్ష్యాన్ని కొని తెచ్చుకొని ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఖచ్చితంగా ఈ యాజమాన్యాల మీద ఈ నిర్లక్ష్యానికి సంబంధించి ఇది ప్రమాదం కేసు కాకుండా మర్డర్ కేసులు నమోదు చేయాలి. ఖచ్చితంగా వీళ్ళపైన హత్య నేరం కేసులు నమోదు చేస్తే తప్ప మిగతా వాళ్ళందరూ ఇందుకు బాధ్యులైనటువంటి అధికారులను కూడా సస్పెండ్ చేయాలి. వాళ్ళ నిర్లక్ష్యం పైన కూడా ప్రశ్నించాలి ఖచ్చితంగా. ఈ మొత్తం అంటే ఈ వ్యవస్థను పర్యవేక్షించడానికి ఒక వ్యవస్థ ఉన్నప్పుడు వ్యవస్థీకృత నేరానికి ఈ వ్యవస్థలో ఉన్నటువంటి అధికారులు కూడా తప్పకుండా బాధ్యులేనండి. తప్పించుకొని మాట్లాడడానికి వీల్లేదు. ఖచ్చితంగా ప్రజల ప్రాణాలు ఇవి. అంటే ప్రభుత్వం వైపున ఆర్టీసీ అనేటువంటి ఒక సురక్షితమైన సంస్థను పెడితే దాన్ని నీరు గార్చడానికి నిబంధనలకు నీళ్లు వదిలి ఏ రాష్ట్రాల నుంచో అంటే అక్కడ కనుక నిబంధనలు సడలింపు ఉండి అక్కడ కాస్త లిబరల్ గా ఉంటే నార్త్ ఈస్ట్ చాలా బస్సులు మనం డయ్యూ డ్యామ్, నాగాలాండ్ ఇట్లా రిజిస్ట్రేషన్స్ కనపడతాయండి. ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు అంటే ఎక్కడైతే వెసులుబాటు ఉందో, చట్టాల్లో లోపాలు ఉన్నాయో, అంటే లొసుగులు ఉన్నాయో ఆ లొసుగుల్ని పర్ఫెక్ట్ గా వీళ్ళు వాడుకుంటున్నారు. అంటే ఈ సౌత్ ఇండియాలో మిగతా చోట్ల కాస్త కఠినతరమైనటువంటి నిబంధనలు ఉన్నాయి, అక్కడ కాస్త వెసులుబాట్లు ఉన్నాయి చట్టాల్లో. ఆ వెసులుబాట్లను అన్నింటినీ వాళ్ళు ఉపయోగించుకుంటున్నప్పుడు అంటే ఇప్పుడు ఒకటండి, సీటింగ్ బస్సు స్లీపర్ కోచ్ గా మారిపోయి రోడ్డు మీద తిరుగుతున్నప్పుడు అధికారులు తరచుగా తనిఖీలు చేసి పర్యవేక్షించాల్సిన అధికారుల బాధ్యత కాదండి. ఇది అధికారులకు తెలియకుండా జరిగిందా? వాళ్ళ కళ్ళకు గంతలు గడ్డి చేశారా? ఎట్లా జరిగింది ఈ దుర్మార్గం? స్లీపర్ కోచ్ గా వాళ్ళు ఉన్నట్టు అది రోజు తిరిగే బస్సే కదా. ఇప్పటికీ కూడా ఇంత జరిగిన తర్వాత కూడా ఎన్ని స్లీపర్ కోచ్లకు వీళ్ళు అనుమతులు ఇచ్చారు, ఎన్ని సీటింగ్ బస్సులు తిరుగుతున్నాయో అధికారుల దగ్గర లెక్కలు లేవా? ఏ నంబర్ల బస్సులు తిరుగుతున్నాయి,
2-3 నంబర్లతో ఎందుకు బస్సులు తిరుగుతున్నాయి? ఇంత నిర్లక్ష్యం ఎందుకు జరుగుతుంది? ఖచ్చితంగా ఇందుకు బాధ్యులైనటువంటి అధికారులపైన కూడా Done. చర్యలు తీసుకోవాలా, వాళ్ళను కూడా సస్పెండ్ చేయాలి. భవిష్యత్తులో ఇట్లాంటి చర్యలు జరగకుండా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవాలా. లేకపోతే తరచుగా జరుగుతూనే ఉంటది. ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు మనం ఒకసారి 2 సార్లు మాట్లాడి వదిలేస్తాం. ఆ ప్రమాదంలో మనం ఉంటే ఎట్లా ఉండేది, మన కుటుంబాలు ఉంటే ఎట్లా ఉండేది, లేదా మనకు తెలిసిన వాళ్ళు ఎట్లా ఉండేది అనేటువంటి అంశాన్ని ఒక్కసారి ఊహించుకుంటేనే ఎంత బాధాకరమైనటువంటి విషయం అండి. అంటే మనం ఊహకందనటువంటి విషయం. అవును, అంటే దీపావళి పండుగకు వచ్చి ఒక స్నేహితుడి కుటుంబం, స్నేహితుడితో పాటు అతనితో ఉన్న స్నేహంతో వచ్చినటువంటి పాపానికి ఒక కుటుంబమే బస్సులో కాలిపోయింది. ఎంత దారుణం! అంటే ఇన్ని దారుణాలని ప్రోత్సహిస్తున్నటువంటి Exactly, అధికారులపైన exactly. కూడా చర్యలు తీసుకోవాలి. ఇట్లాంటి దీంట్లో భవిష్యత్తులో Yeah. కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకుంటే తప్ప, ప్రక్షాళన నిరంతరం జరిగితే తప్ప, నిరంతరం పర్యవేక్షణ జరిగితే తప్ప భవిష్యత్తులో ఇట్లాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. వీళ్ళ Right, స్పీడ్ sir. లిమిట్ పైన కూడా అంటే నేను తరచుగా చెప్తానండి. ఇందాక మీరు అన్నారు సార్, స్పీడ్ లిమిట్ ఏమంటారు, ఈ ఇవి బస్సుల్ని, డేంజర్ ఈ బెల్స్ బస్సుల్ని మోగిస్తూ పోతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఇవి మృత్యు శకటాలండి. Exactly. ఎట్టి పరిస్థితుల్లో ఈ బస్సుల్ని వాడొద్దు. సేఫ్ గా ల్యాండ్ కావాలంటే మీరు అన్నటువంటి రేవంత్ గారు, మీరు అన్నటువంటి 2 పాయింట్స్ లో ఒకటి, వీళ్ళందరిపైన హత్యానేరం మోపాలి, క్రిమినల్ కేసులు పెట్టి వీళ్ళను అరెస్ట్ చేయాల పాయింట్ ఒకటి. ఇవన్నీ మృత్యు శకటాలే అన్న పాయింట్ ఇంకొకటి. రామ్మోహన్ రావు గారు, ఈ 2 పాయింట్లను బేస్ చేసుకొని ఇందాక గాంధీ గారు అన్నటువంటి